శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ నమస్కారం. మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి, అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి, వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది, సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం మిథున రాశి మృగశిర నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది అండ్రంగి గ్రామం, కాజులూరు మండలంలో ఉంది. పాద శివలింగ స్థానం ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 8 కిలోమీటర్ల దూరంలో అండ్రంగి గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ మల్లేశ్వర లింగము మృగశిర నక్షత్రం 3వ పాదానికి చెందింది.
ఈ రాశిలో జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహిస్తారు. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాల్లో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే, ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధానాలయం, శివకోటి స్తూపం, చండికేశ్వరుడు, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి మొదలైన మూర్తులు ఉంటాయి. ముఖమండపంలో నంది విగ్రహం ఉంటుంది. అంతరాలయంలో చిన్న నంది, గణపతి, నాగబంధం ఉంటాయి. గర్భాలయంలో శ్రీ మల్లేశ్వర లింగం దర్శనమిస్తుంది. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరో పార్వతీ పరమేశ్వరౌ. ఈ గ్రామం అండ్రంగి గ్రామం, మరి కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో వేయించేస్తున్నటువంటి శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఇది ఎన్నో వందల సంవత్సరాలతో కూడుకున్నటువంటి చాలా ప్రాధాన్యమైనటువంటి ఆలయం. ఇది ఇక్కడ విశేషం ఏమిటయా అంటే, ఈ యొక్క మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి యొక్క చుట్టూ ఉన్నటువంటి 108 ఆలయాల్లో ఒక ఆలయముగా, అలాగే మృగశిర నక్షత్రము 3వ పాదంగా ఈ యొక్క గ్రామంలో స్వామివారి యొక్క ఇక్కడికి రావడం జరుగుతుంది. మృగశిర నక్షత్రం 3వ పాదం జాతకస్తులందరూ కూడా ప్రతి నెల మృగశిర నక్షత్రం రోజున పార్వతీ మల్లేశ్వర స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా జాతక రీత్య ప్రకారంలో దోషాలు, సర్పదోషాలు ఉన్న వారందరూ కూడా ఈ యొక్క జంటనాగు విశేషమైనటువంటి అర్చన మరి 5 వారాలు, 9 వారాలు, 3 వారాలుగా పెట్టుకుని అభిషేకం చేసిన వారికి ఖచ్చితంగా వివాహము, సంతానం లేని వారికి సంతానం యోగము చాలా ప్రాధాన్యంగా చెప్పబడుతోంది. అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి తూర్పు భాగంలో ఒక నదీ తటాకం ఉన్నది, అనగా ఒక చెరువు. ఆ చెరువులో అలా మునులోకములన్నీ కూడా తిరుగుతూ నారద మహాముని సూర్యాస్తమానం అయిన సమయంలో ఈ యొక్క చెరువు దగ్గర దిగి ఇక్కడ అర్ఘ్యపాత్ర వదిలిపెట్టాడు అని స్థల పురాణంలో రాసి ఉంది. ఇటువంటి ఈ యొక్క చెరువులో ఎంతమంది పిల్లలు పడిపోయినా, ఎవరు పడిపోయినా సరే ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రాణహాని జరగలేనటువంటి ఈ యొక్క స్థలము ప్రాధాన్యమైనది. ఈ యొక్క చెరువులో నారద మహాముని అర్ఘ్యపాత్ర అస్తమాన సమయంలో అర్ఘ్యపాత్ర విడిచిపెట్టాడు అని పురాణంలో చెప్పబడుతోంది. అదే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి 108 ఆలయాలకి ఒక ఆలయముగా శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారిగా చెప్పబడుతూ నిత్యము ప్రతి సంవత్సరము కూడా విశేషముగా సంవత్సరానికి ఒకసారి విశేష కార్యక్రమాలు, లక్ష బిల్వార్చనలు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నెల మృగశిర నక్షత్రం రోజున ఇక్కడ విశేష అభిషేకం. అలాగే ఈ యొక్క ఆలయానికి నైరుతి మూలగా శివకోటి స్తూపము అనే ఒక స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దానిలో ఇప్పటికీ 10 సార్లు అయినా సరే ట్రిప్పుకి 1,000,000 నామం రాయించి స్తూపంలో లిఖితం చేసి మరి శివ స్తూపముతో నామకరణ చేసి ఓం నమః శివాయ అనేటువంటి అక్షరాలు ఆ యొక్క బీజము రాయించి దానిలో 10 సార్లు అయినా సరే లిఖితం చేసుకుని దాంట్లో స్థాపన చేసి హోమాలు నిత్యము సంవత్సరానికి ఒకసారి శివకోటి స్తూప వార్షికోత్సవంగా చేస్తూ ఉంటాం. మరి ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే ఓం నమః శివాయ అనేటువంటి రాసిన పుస్తకాలు ఏమన్నా సరే తీసుకొచ్చి మాకు ఇక్కడ అందజేస్తూ ఉంటారు. మేము 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో పుస్తకాలు రెడీ అయిన తర్వాత అప్పుడు ఆ స్తూపాన్ని మళ్ళా విడుదల చేసి దానిలో వేసి హోమ కార్యక్రమాలు, విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ. స్వామి వామ భాగంలో శ్రీ పార్వతీదేవి కొలువుదీరి ఉంది. స్వామిని సేవించిన వారు విశేష ఫలాలను పొందగలరు అని భక్తుల విశ్వాసం. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజలు, భాద్రపద మాసంలో వినాయక చవితి వ్రతం, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు విశేష అర్చనలు వైభవంగా జరుగుతాయి.
హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం జరుపుతారు. మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు ఉంటాయి. సంక్రాంతి, దీపావళి మొదలగు పర్వదినాల సందర్భంగా పూజలు విశేషంగా ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు వయా ఎర్రపోతవరం, బాలాంత్రం, ఇంజరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామంకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఎర్రపోతవరం బస్టాప్ ఉంటుంది. ఎర్రపోతవరం నుండి అండ్రంగి గ్రామంకు రోడ్డు మార్గం ఉంటుంది. ఎర్రపోతవరం బ్రిడ్జి దిగువ నుంచి అండ్రంగికు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 4 కిలోమీటర్లు. ఎర్రపోతవరం నుంచి అండ్రంగి వైపు వెళ్లే ఆటోలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ద్రాక్షారామం నుండి అండ్రంగికి రాను పోను ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.